నమస్తే. శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా శోభయాత్రలు కొనసాగుతున్నాయి. శ్రీరాముడు పుట్టిన శుభదినం. అయితే మన దగ్గర సీతారామ కళ్యాణం చేస్తారు ఇవాళ భద్రాద్రి లాంటి చోట్ల. అయితే ఈరోజు స్వామివారి కళ్యాణం కాదు, సీతారాములు పరిణయ దినం కాదు. ఈరోజు రాముడు పుట్టినరోజు మాత్రమే. ఉత్తరాదిలో ముఖ్యంగా బీహార్లో నేపాల్ సరిహద్దులో, అలాగే నేపాల్లో జనకపురిలో ఇప్పటికీ వైభవంగా చేస్తారు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని. మార్గశిర మాసంలో, అది మార్గశిర పంచమిలో, ఇది చైత్ర నవమి కదా, మార్గశిర మాసంలో పంచమి నాడు చేస్తారు. దాన్నే వివాహ పంచమి అని కూడా అంటారు. అదన్నమాట. మనం మాత్రం రాముడి పుట్టినరోజుని కళ్యాణంగా కూడా జరుపుకుంటాం ఇక్కడ. ఇక వివాహ పంచమికి ప్రతి సంవత్సరం నేపాల్ జనకపురిలో జరిగే వివాహ పంచమికి మన భారత్ నుంచి కూడా వెళ్తారు పెళ్ళికొడుకు తరపున విహెచ్పి ప్రతినిధి బృందం. అప్పుడప్పుడు అధికారికంగా, ఈ మధ్య అయితే అధికారికంగా కూడా ఆహ్వానం పంపుతుంది నేపాల్ ప్రభుత్వము. ఇక్కడ నుంచి కూడా అన్ని రకాలుగా, అంటే ఒక చీర, సారే, పట్టు వస్త్రాలు అన్నీ కూడా భారత్ నుంచి కూడా వెళ్తాయి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి. ఇక ఈసారి రామనవమి నాడే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కూడా కలిసి రావడం యాదృచ్ఛికమే. అయితే రాముడికి ఆ పార్టీకి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మనం. బీజేపీకి, అంటే ఆ పార్టీ ఏర్పాటుకే ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఆ పార్టీ ఉన్న స్థితికి రాముడే కారణం. రాముడే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అయితే రామకార్యం చేసింది కూడా బీజేపీనే ముందుండి. మరే పార్టీ కూడా అయోధ్యలో రామ మందిరాన్ని కట్టేది కాదు. అది కూడా నిజం. అంటే నాడు ఉత్తరప్రదేశ్ నుంచి, అదే ఉత్తర భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్, ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ అయోధ్య నుంచి రాముడు 1000 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి వంతెన కట్టాడు. సీతాన్వేషణలో రామసేతు దగ్గర వంతెన కట్టాడు. నలుడు, హనుమంతునిలాగే నలుడు కూడా ఆయనకు నమ్మిన బంటు. ఆయన నేతృత్వంలోనే, నలుడు నేతృత్వంలోనే వారధి కట్టారు. అయితే ఆ మధ్య కరుణానిధి అన్నాడు. అంటే వారధి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన అంటే ముందు ఉంటుంది వీడియోలో, చాలా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. ఆ మధ్య బతికున్నప్పుడు, ఇప్పుడు ఈ భూమి మీద లేని కరుణానిధి ఒక మాట అన్నాడు. రామసేతు అబద్ధం అంటారు కదా, యాడమ్ బ్రిడ్జ్ అని పెట్టి వాళ్ళు చాలా ఏం చేశారు అందరికీ తెలుసు. అసలు ఇది మానవ నిర్మాణమే కాదు. రామసేతుని కట్టింది రాముడు కాదు. ఆ వంతెనను శ్రీలంక వరకు ఇప్పుడు సముద్రంలో ఉన్నది కట్టింది వాళ్ళు కాదు. అసలు ఏ ఇంజనీర్ కాలేజీలో చదివాడు, ఏ ఇంజనీర్ డిగ్రీ చదివారు వాళ్ళు, రాముడో రామబంటులో ఏం చదివారని ఇక్కడ వంతెన కట్టారు అప్పట్లోనే అని చాలా వెటకారాలు ఆడాడు. అయితే అది కట్టింది నలుడు, విశ్వకర్మ అంశతో పుట్టినవాడు. వాలి సూర్యుడి అంశతో, సుగ్రీవుడు ఇంద్రుడి అంశతో పుట్టారు. అట్లాగే నలుడు కూడా విశ్వకర్మ అంశతో పుట్టినవాడు. అందుకని ఇంజనీరింగ్ విద్య తెలుసు, ఆ జీన్స్లో ఉంది. ఇక నాడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి రాముడి ఆధ్వర్యంలో, రాముడికి అండగా వారధి కట్టారు కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ భారత ప్రధాని, ఇప్పుడు ఆయన కాశీ, ఆయన కార్యస్థలము యూపీని. ఆయన పుట్టింది తూర్పు తీరానున్న గుజరాతే, కానీ ఆయన కర్మభూమి అనొచ్చు ఒక రకంగా. ఆయన కార్యస్థలం ఇప్పుడు కాశీ 11 ఏళ్ళుగా. ఇప్పుడు అదే ఉత్తరాది నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వంతెనను ప్రారంభించారు నరేంద్ర మోదీ. అంటే నేను ఈ పోలిక ఎందుకు పోల్చానంటే, ఉత్తర దక్షిణమని లేదా ఆర్య ద్రవిడ అని విడదీసేందుకు ఎంత ప్రయత్నాలు చేసినా, ఎవ్వరు ప్రయత్నాలు చేసినా, ఎంతకాలం ప్రయత్నాలు చేసినా, అది రాముడి నుంచి కూడా మోదీ వరకు ఈ బంధం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎవరు దాన్ని ఛేదించలేరు. ఓకే. ఇక ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేశారు. దానికి స్టాలిన్ వెళ్ళలేదు, తమిళనాడు ముఖ్యమంత్రి వెళ్ళలేదు. రాజ్యాంగం అంటాడు, ఆత్మగౌరవం అంటాడు. దేశ ప్రధాని వస్తే వెళ్ళాలని తెలీదా? ఆ మాత్రం ఇంగితం లేని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అసలు ఏమనుకుంటున్నాడు? పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. స్టాలిన్ అనేవాడు డిఎంకే చీఫ్ మాత్రమే కాదు, దక్షిణాదిలోనే పెద్ద రాష్ట్రాన్ని తమిళనాడుకి ముఖ్యమంత్రి. ఆయన ఆ మాత్రం స్పృహ లేదు. ప్రభుత్వాన్ని నడిపిస్తూ జనానికో యువతకో ఏం సందేశం ఇస్తున్నట్టు స్టాలిన్? సరే, కొన్ని విధానాల మీద విభేదాలు ఉంటాయి, విమర్శలు, వాగ్వాదాలు, యుద్ధాలు ఉంటాయి, సరే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేస్తే ఎట్లా? ప్రభుత్వ కార్యక్రమం అది, పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేది అది. మొదటిసారి ఒక లిఫ్ట్ టైప్ బ్రిడ్జ్ ప్రారంభం అవుతుంది అక్కడ. అంతేకాదు, అబ్దుల్ కలాం స్మారక చిహ్నం అక్కడే ఉంది. ఈ బ్రిడ్జ్ దాటగానే అక్కడ స్మారక చిహ్నం వస్తుంది. కలాం పుట్టిన ఊరు అది. కలాం పుట్టిన ఊరికి ప్రపంచానికి మధ్య
అనుసంధాన్ని, బంధాన్ని ఏర్పరుస్తున్న సందర్భం ఇది. అది శ్రీరామనవమి రోజు. రామేశ్వరంలో కలాం వంటి మహోన్నత వ్యక్తి అక్కడి నుంచి వచ్చి రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఊరికి ప్రపంచానికి అనుసంధానం చేసే ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఒక వంతెన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనక ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్టు తమిళులకి, ఈ దేశానికి యువతకు ఉపాధి పెరుగుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది. దానివల్ల తమిళ యువతకే, తమిళ యువతకే ఎంతగా ఉత్తరము దక్షిణము నా అని మాట్లాడుతుంటారు కదా, మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఆ వంతెన ప్రారంభించడం స్టాలిన్ అనేవాడికి ఇష్టం లేదా? రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేదా? తమిళులకు ఉపాధి దొరకడం ఇష్టం లేదా? అది ప్రజలకు వినియోగంలోకి రావడం ఇష్టం లేదా? వాణిజ్యం పెరుగుతుంది, పర్యాటకంగా వృద్ధి చెందుతుంది, అంటే తమిళ ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా మరి స్టాలిన్కి? మోదీతో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, పార్టీలు వేరు, రాజకీయం వేరు, ఎన్నికల రాజకీయం వరకు వేరు అది పూర్తిగా. కానీ ఈ దేశ ప్రధాని అయిన మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్కు గొడవెందుకు? తన రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్ళకపోవడం ఏంటి? మా దగ్గర అట్లనే ఉండే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ఉద్యమ నాయకుడు, ఆయన అంతే. మొదట్లో బాగానే ఉండే, 4 ఏళ్ల క్రితం ఇట్లనే చేసిండంత. అహంకారము, మితిమీరిన అహంకారం, లెక్కలేని అహంకారాన్ని ప్రదర్శించారు. ఏమైందో చూసినా. నువ్వు మోదీకి గౌరవం ఇవ్వకల, కేంద్ర ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి, ప్రధాని అనే పదవికి నువ్వు గౌరవం ఇవ్వాలి కదా, మినిమం కామన్ సెన్స్ కదా అది. మళ్ళీ ఆత్మగౌరవం అంటూ రెచ్చగొడితే ఎట్లా? ఇది ఆత్మగౌరవం? ఇది మోదీ స్టాలిన్ మధ్య ఏదో ఉండొచ్చు, డిఎంకే బీజేపీకి మధ్య ఏదో ఉండొచ్చు, కానీ ఈ దేశ ప్రధానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత పంతం సరైందనా? కాదు కదా. అట్లా అహంకారం ప్రదర్శించిన వాళ్ళు ఏమైపోయినరు? మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఆ తూర్పు నామే, ఈ దక్షిణాన నువ్వు, ఉత్తరం నుంచి ఆయన. ఏమైంది? తమిళనాడు కేంద్ర సహకారం లేని అభివృద్ధి జరుగుతుందా? తమిళనాడు కాదు కదా. ఇక మోదీ కూడా ఏం తక్కువ తినలేదు, గట్టిగా ఇచ్చి పడేసిండు. నా దగ్గరకు వచ్చే ఫైల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సంతకాలు ఉంటాయి, వాటి మీద తమిళంలో సంతకం చేయండి మరి అన్నారు ఆయన. ఇక నుంచి తమిళంలో సంతకాలు పెట్టండి అన్నారు. ఎంత దగ్గరయ్యే ప్రయత్నం చేసినా తమిళ్లో కాశీ సంఘం అని పెట్టి, ఎందుకంటే మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నది వారణాసి నుంచి, అక్కడ తమిళ కాశీ సంఘం అని పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి హోదాలో ఆయన అధికారికంగా పిలిస్తే కూడా కనీసం ఒక్కసారన్నా హాజరు కానీ ఒక అహంకారి ఈ స్టాలిన్ అనేవాడు. ఎంతో గౌరవిస్తున్నారు వారణాసిలో కూడా తమిళులని, పిలిస్తే వెళ్ళలేదు స్టాలిన్. పోనీ ఆయన సొంత రాష్ట్రానికి వచ్చి ఒక అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే కూడా కనీస గౌరవం ఇవ్వడం తెలీదా? పోకపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు నష్టం ఎవరికి? ఆయన పక్కన కూర్చుంటే ఇంకో 4 జాతీయ ఛానళ్ళు నిన్ను కూడా చూపించేటి కదా, సిగ్గుపోలేదా ఇప్పుడు? ఇది ఆత్మగౌరవమా? బుద్ధున్నోడు ఎవడని అంటాడు, ఇది ఆత్మగౌరవం అని అంటారా? మళ్ళీ కబుర్లు, నిధులైతే తీసుకుంటున్నారు, 2014 కన్నా కూడా ఎక్కువ నిధులు ఇచ్చామని లెక్కలతో సహా బయట పెట్టాడు మోదీ ఈరోజు బహిరంగ సభలో మాట్లాడుతూ. బ్రిడ్జ్ ప్రారంభోత్సవం తర్వాత, రామేశ్వరం మందిర దర్శనం తర్వాత, ఇక తమిళ రాజకీయం తెలుసు కదా, మన ఓట్ షేర్ పెరిగింది భారతీయ జనతా పార్టీకి, 18% వరకు వచ్చింది. అన్నామలై అక్కడ పార్టీని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాడు అసలు. దీంతో అన్నాడీఎంకేనే తహతలాడుతుంది. ఒకప్పుడు బీజేపీని అంటారని పార్టీగా చూసింది, వీళ్ళతో ఏమవుతుందన్న అన్నాడీఎంకే, అక్కడ ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరడానికి తహతలాడుతుంది. ఢిల్లీ వరకు వెళ్తుంది, లీడర్ల వెంట పడుతుంది. మేము కూడా కూటమిలో చేరుతాం, బీజేపీ నేతృత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు నాయకులు వెళ్ళి ఢిల్లీలో. యూత్ అంతా కూడా ఇటు అన్నామలై వెంట తిరగడంతో విజయ్ని దింపాడు స్టాలిన్. అంటే భయపడిపోయింది, ఇప్పటికే భయపడిపోతున్నాడు. సరే, అదే ఏదైనా సరే, అవి ఎన్నికల రాజకీయం వేరు, పార్టీలు వేరు. కానీ ఒక ప్రధానమంత్రి ఒక ఆ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి వస్తే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళలేదు. మా దగ్గర కేసీఆర్ అట్లనే చేసిండు, ఆయన పని అయిపోయింది. ఇదే అహంకారం ఉంటే నీ పని కూడా అదే అవుతుంది. ఎంత వచ్చిన పర్సంటేజ్ ఎంత? 33%. తోక పార్టీలు అన్నీ కలుపుకుంటే, అంటే తమిళనాడులో నీకున్న మద్దతు పోలైన ఓట్లలో 33% ఓట్లు నీకు పడ్డాయి. దానికింత మిడిసిపడితే ఎట్లా? అంత పెద్ద ప్రాజెక్టు, మన ఈ దేశం అంటే ప్రతిష్టను పెంచిన అబ్దుల్ కలాం ఉన్న ఊరిలో ఆయన స్మారకం ఉంటుంది పక్కనే. నువ్వు వెళ్ళలేదంటే కలాంను కూడా అవమానించినట్టే. ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు చాలా ఉన్నాయి. జేఎంఎం ప్రోటోకాల్ ఫాలో అవుతాడు. రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ. మోదీ వస్తే ఆ ప్రోగ్రాంలో పాల్గొంటాడు, ప్రోటోకాల్ పాటిస్తారు, ప్రధానిగా ఆయనకు గౌరవం ఇస్తారు. ఈ 2 పార్టీలకే కదా మెయిన్ వైరం, ప్రత్యర్థి పార్టీలు ఈ 2 కదా మెయిన్గా చూసుకుంటే. పోనీ ఎంతసేపు నేను ఇంకా ద్రవిడ అంటే నాకు దక్షిణ భారతదేశం వేరు కావాలి,
నాది ద్రవిడ నాడు, ద్రవిడ ప్రాంతము, ఈ ద్రవిడ రాష్ట్రాలన్నిటిని కలిపి ఉంచుతాను. మొన్న మీటింగ్ పెట్టినావు నువ్వు. పోనీ అన్ని రాష్ట్రాలతో నువ్వేమన్నా కలిపి ఉంటావా? అసలు నీ పెత్తనం ఏంటి సౌత్ ఇండియా అంటే? ఇటు కావేరీ జలాల వివాదం ఉంటది పక్క రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రం కర్ణాటక. కావేరీ జలాల వివాదం ఇటు. కేరళతో కూడా ఇంకో సరిహద్దు రాష్ట్రం కేరళతో కూడా వివాదాలే ముల్లపెరియార్ డ్యామ్ విషయంలో. అసలు మీ పెత్తనం భరించలేక కొన్నేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ ఇప్పుడు దక్షిణ భారతదేశం ఒకటి కావాలి, దేశంగా కావాలి మాకని నువ్వు పెత్తనం చేయాలని చూస్తున్నావు. మొన్న నువ్వు ఉగాది శుభాకాంక్షలు చెప్తే, ఇటు కన్నడిగలకు ఇటు తెలుగు వాళ్లకు చెప్తే, మా ద్రవిడ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు అని చెప్తే నిన్ను అసలు మామూలుగా ఆడుకోలేదు ఒక్కొక్కరు. ఇటు తెలుగోళ్ళు అటు కన్నడోళ్ళు. అసలు మాది ద్రవిడ భాష కాదు, మేము ద్రవిడులం కాదు, మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మేము కన్నడిగులం, మాది కన్నడ, మేము తెలుగు వాళ్ళం, మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, ద్రవిడని మమ్మల్ని ఎందుకు కలుపుతావు, నువ్వు ఒక్కడవే ద్రవిడ అని వాళ్ళు వ్యతిరేకించారు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు. ఇంకా మొన్ననే కదా ఉగాది అయిపోయింది, ట్వీట్స్ ఉంటాయి చూడండి. మేము ద్రవిడలం కాదని చెప్పేస్తున్నారు. నువ్వేమో నేను ద్రవిడ దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా ద్రవిడియన్ సంస్కృతిని నేను కాపాడుతా, అసలు దేశమే కావాలని. అసలు ఏంటి పెత్తనం ఏంటి? దక్షిణాది రాష్ట్రాలన్నిటి మీద స్టాలిన్ పెత్తనం ఏంటి? అరే ప్రతి రాష్ట్రంతో కొట్లాటే పక్క రాష్ట్రాలతో. ఈ పెత్తనం భరించలేకే ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది అప్పట్లో. దీంతో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నీ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి, ఉన్న 33% కూడా నీ వెంట నిలిచే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ భాషను ఎత్తుకున్నావు. డీలిమిటేషన్ అంటూ రెచ్చగొడుతున్నావు. అది కూడా ఫ్లాప్ అయిపోయింది. పబ్లిక్ రెస్పాన్సే లేదు అక్కడ. ఇవాళ మోదీ రోడ్ షో చేస్తే పమ్మన్నం బ్రిడ్జ్, రామేశ్వరంలో బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా అది అయిపోయిన తర్వాత రోడ్ షోకు అద్భుతమైన అనూహ్య స్పందన. ఇంకోటి, మీ సొంత పార్టీ కూడా అక్కడ డిఎంకే కూడా తమిళ కల్చర్ని అంతగా ప్రమోట్ చేయలేదు. ప్రధాని మోదీ చేశారు, చక్కగా పంచకట్టులో ఆ కార్యక్రమానికి పాల్గొన్నారు. గతంలో కూడా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ వచ్చినప్పుడు కూడా మహాబలిపురం అంతా తిప్పారు, తమిళనాడు తిప్పారు, తమిళ నేటివిటీని, తమిళ కల్చర్ని పరిచయం చేశాడు. ఆయన కూడా పంచకట్టులో ఉండి ఒక విదేశీ ప్రెసిడెంట్కి, చైనా ప్రెసిడెంట్కి ఆయన స్వాగతం పలుకుతూ తమిళనాడు కల్చర్ ఇది అని చెప్పారు. వారణాసిలో ప్రోగ్రామ్ చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గంలో తమిళ సంఘం పేరుతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. వెళ్ళలేదు ఎప్పుడు కూడా. పార్లమెంట్లో కూడా తమిళ గౌరవాన్ని పెంచేలా అన్నీ చేస్తున్నారు. నార్త్ సౌత్ అన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావు, కుట్ర చేస్తున్నావు. ప్లకార్డులు, గో బ్యాక్ మోదీ అంటూ ఫ్లెక్సీలు. పబ్లిక్ ఏమో ఆయన కోసం స్వచ్ఛందంగా ఎగపడిపోతున్నారు, మోదీని చూడాలని, భారత ప్రధాని వచ్చాడు మన రాష్ట్రానికి చూడాలి అని. అరే ఒక జాతీయ పార్టీ నాయకుడు, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ఎగురుతలేడు, ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారైనా చక్కగా. నువ్వు ఒక ప్రాంతీయ పార్టీ అయ్యుండి ఇంత ఎగురుడేంది, ఇంత అహమింది, అసలు అర్థం కాదు. నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి చూసి స్టాలిన్. ఇప్పుడు మోదీ పాల్గొన్న ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నాడు సీఎం హోదాలో. గుజరాత్ మోడల్ బాగుంది అన్నారు, మేము కూడా ఫాలో అవుతామన్నారు. గుజరాత్లో మేము ఎదగాలనుకుంటున్నామన్నారు ఆయన రేవంత్ రెడ్డి. ఏమాత్రం పదవి లేని, అధికారం లేని రాహుల్ గాంధీ వస్తే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతూ తమిళనాడులో అడుగు పెడితే, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని వస్తే కనీసం మొహం చూపించవు. ఒక ప్రజోపయోగ ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే హాజరు కావు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని ఇదే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అంటాడు. శ్రీరామనవమి రోజు రామేశ్వరంలో ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకుని ప్రధానమంత్రి స్వయంగా వస్తే కనీస ప్రోటోకాల్ పాటించలేదు. పక్క రాష్ట్రాల్లో ఇష్యూస్ సౌత్ను కలిపి ఉంచుతా అంటావు. ఎట్లుంచుతావు నువ్వు? 10% ఓట్ల కోసం నిన్న మొన్న సిగ్గు లేకుండా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన పార్టీలలో డిఎంకే ఉంది. ఎంత దారుణం అంటే ఊరునే క్లెయిమ్ చేసింది. విచిత్రము. మనము వక్ఫ్ లీలలన్నీ మనకు తెలుసు కదా. ప్రభుత్వ ఆస్తులను క్లెయిమ్ చేసేసింది, కబ్జా చేసేసుకుంది, స్వాధీనం చేసేసుకుంది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ఎన్నో లక్షల ఎకరాలు స్వాధీనమైంది కదా. తమిళనాడులో ఘోరం, అసలు ఘోరం అంటే ఘోరం. విచిత్రం ఇది. ఊరునే క్లెయిమ్ చేసేసింది. ఆ ఊర్లో 5 ఊర్లు అవి మావే అని చెప్పేసి క్లెయిమ్ చేసేసింది. వక్ఫ్ మొన్న ఎప్పుడు జేపీసీ వేసి అంటే సంప్రదింపులు జరుగుతుండగా వక్ఫ్ సవరణ చట్టం కోసము జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి ఆ కమిటీ దేశమంతా తిరుగుతూ అభిప్రాయ సేకరణ జరుగుతుండగా ఇంకప్పటికి మరి సవరణ రాలే కదా. అదే చట్టం 2013 చట్టమే అమల్లో ఉంది కాబట్టి ఊళ్ళనే క్లెయిమ్ చేసింది తమిళనాడులో. మురుగన్ కొండను ముస్లింలకు రాసియబోయిండు స్టాలిన్. లక్షలాది మంది హిందువులు స్వచ్ఛందంగా వచ్చి కొండ కోసం దండుగా కదిలిండ్రు. వీడియో చేసిన నేను దాని మీద. ఇన్ని పెట్టుకొని ప్రజాబలం తగ్గుతుంది పూర్తిగా, నీ పని అయిపోయిందని అర్థమయ్యి విభజన రాజకీయం మొదలుపెట్టి నార్త్ సౌత్ అంటూ భాష అంటూ ఎవరు పట్టించుకోక కనీస మర్యాదలు కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నాడు స్టాలిన్. ఇప్పుడు నార్త్లోనే కాదు సౌత్లోనూ కూడా ఇప్పుడు ఆలోచన మొదలైంది. ఇంకా రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిలో జనం లేరు. యువత మారుతోంది, ఈ తరం మారుతోంది.
ఇక పంబనం బ్రిడ్జ్ ఇవాళ ప్రారంభించారు కదా. పంబన్ బ్రిడ్జ్ అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన బ్రిడ్జ్ అది. నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంటే ఒక కొత్త లిఫ్ట్‌ను అలాగే కొత్త రైలు బ్రిడ్జిని రామేశ్వరం తాంబరం రైలును వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అనమాట ఇది. ఈ వంతెన మీద ఇవాళ ప్రారంభమైన వంతెన మీద కొత్త రైలు సర్వీస్‌తో రామేశ్వరం, చెన్నై దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందన్నమాట. దీనివల్ల ముందే చెప్పిన కదా, వాణిజ్యం పెరుగుతుంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి పెద్ద ఎత్తున. పురాతన చారిత్రక నేపథ్యం ఉంది రామేశ్వరానికి. అక్కడ నిర్మించిన ఈ పంబన్ వంతెన 21వ శతాబ్దపు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. ఇంకా దాని ప్రారంభం తర్వాత మోదీ రామేశ్వరం ఆలయాన్ని కూడా దర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆయన. ఇది మాత్రమే కాదు, 8,300 కోట్ల విలువైన పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ 10 ఏళ్లలో కూడా దేశం నలుమూలలా కూడా భారీ ప్రాజెక్టులు ముఖ్యంగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఉత్తరానైతే ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను జమ్మూ కాశ్మీర్లో నిర్మించారు ఇదే ప్రభుత్వం, మోదీనే. పశ్చిమాన ఇటు పశ్చిమ దిక్కు చూస్తే ముంబైలో అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు, తూర్పు వైపు అటు అసోంలో బోగిబీల్ వంతెన, ఇక ఇప్పుడు దక్షిణాదిలో నిలువు లిఫ్ట్ బ్రిడ్జ్ పంబన్ నిర్మాణం. ఇక ప్రారంభోత్సవం అనంతరం మోదీ అక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేసింది పార్టీ, మాట్లాడారు అక్కడ. దేశాభివృద్ధిలో తమిళనాడుది కీలక పాత్ర, ఎందుకంటే సౌత్లో అతిపెద్ద రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు ఎంత వేగంగా బలంగా ఎదుగుతుందో దేశం అంతా వేగంగా ముందుకు పోతుందని నేను నమ్ముతున్నా అన్నారు మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ. అదే సమయంలో తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాం కేంద్రంగా మేము, అసలు ఇస్తున్నాం ఇప్పటికే, ఏ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడము, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే, అందరం ఒకటే అనే ఒక సంకేతాలు ఆయన ఇస్తూ 2014 కంటే కూడా 3 రెట్లు అధికంగా రాష్ట్రాభివృద్ధికి నిధులు మంజూరు చేసినామని చెప్పిండు. అయినా సరే అకారణంగా కేంద్రం మీద పడేడుస్తున్నారు కొందరని పరోక్షంగా స్టాలిన్ మీద చురకేశారని చెప్పొచ్చు, మండిపడ్డారని చెప్పొచ్చు. భాష, నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక రకంగా యుద్ధం జరుగుతోంది కేంద్రానికి తమిళనాడుకు. స్టాలిన్ ఒక యుద్ధం ప్రకటించారు. అయితే ఆ కార్యక్రమానికి రాకపోవడం చర్చ అయితే నడుస్తుంది. మోదీ సైతం గట్టిగానే చురకలేసిండ్రు. ఇందాక చెప్పిన కదా, తమిళంలో సంతకాలు చేయడం నేర్చుకోండి, ముందు భాష అనడం కాదు, వైద్య విద్యను మాతృభాషలో ఉండేలా చూసుకోండి, ప్రజలకు ఉపయోగం అని ఆయన కూడా సలహా ఇచ్చారు. ఎంతసేపు తమిళం భాష అని కాదు, ముందు మీరు నేర్చుకోండి, సంతకాన్ని తమిళంలో పెట్టడం నేర్చుకోండి, వైద్య విద్యను మాతృభాషలో ఉండేలా చూసుకోండి, ప్రజలకు ఉపయోగం అని ఆయన సలహా ఇచ్చారు. ఇక 2014 ముందైతే రైల్వే ప్రాజెక్ట్ కేటా 900 కోట్లు మాత్రమే వచ్చేవి. ఈ సంవత్సరం అయితే 6,000 కోట్లకు పైగా మేము కేటాయించినామని లెక్కలు చూపించారు మోదీ తమిళనాడుకి ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన డబ్బులు. అంతేకాదు భారత ప్రభుత్వం ఇక్కడ 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. అందులో రామేశ్వరం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక మోదీ అసలైతే శ్రీలంక వెళ్ళారు. తమిళనాడులో రామేశ్వరంలో బ్రిడ్జ్ ప్రారంభానికి ఆయన అక్కడి నుంచే వచ్చారు. శ్రీలంకలో కూడా పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. అనురాధపురంలో మహో ఒమంతై రైల్వే లైన్ ట్రాక్ అప్గ్రేడేషన్ను ఆయన ప్రారంభించిండ్రు. అనుర కుమార దిస్తానాయకే అద్భుతమైన ఆతిథ్యం ఈసారి మన ప్రధానికి. శ్రీలంక భారత్ల బంధాన్ని బలోపేతం చేసినందుకు మోదీకి ఆ దేశ అత్యున్నత ఒక పురస్కారం అనొచ్చు, మిత్ర విభూషణను ఆయన దిశానాయకే మోదీకి ఇచ్చారు. మోదీకి మన భారత ప్రధానికి ఇది 22వ అంతర్జాతీయ పురస్కారం. ఇక శ్రీలంక నుంచి ఆయన శ్రీలంక పర్యటనను ముగించుకొని ఆకాశ మార్గంలో వస్తూ తన ఉద్వేగాన్ని, అనుభూతిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ప్రధాని. కొద్దిసేపటి క్రితమే నేను రామసేతు వచ్చాను, రామసేతు నన్ను అనుగ్రహించింది, రామేశ్వరం వచ్చాను. రామేశ్వరంలో అడుగుపెట్టిన ఈ సమయంలో అక్కడ అయోధ్యలో రామయ్యకు సూర్యుడు తిలకం దిద్దుతున్నాడు. మనందరినీ ఏకం చేసే శక్తి శ్రీ రామచంద్ర ప్రభుకుంది, అందరికీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇది భారత ప్రధాని మోదీ అన్నమాట. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.